దాని కొంగుకి నిప్పంటిస్తుంది అనుకుంటే మిస్ చేసింది. అయ్యో లే 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 పెద్ద దానివి నా కాళ్ళ మీద పడ్డవేంటి సత్తత్త? నేను నీ కాళ్ళ మీద పడ్డవేంటి? ఎవరో వెనక నుంచి తోసేశారు. పొగరు, దీని పొగరికి చిన్న పెద్ద లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనటమే. అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి మన వెనకాల వేధించడమే పనైపోయింది. దీనికి ఆ దేవుడే బుద్ధి చెప్తాడు. పదండి, మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. పదవే, పద. ఏమత్తయ్యా, దర్శనం బాగా అయిందా? అయింద్రా, నువ్వెప్పుడొచ్చావు? వాడితో ఎందుకు మాటలు ప్రియా? మళ్ళీ వాళ్ళ అమ్మతో మాటలు పడ్డానికా? ఆదిత్య, దేవుడికి మారేడు దళాలతో పూజ చేయి, అంతా మంచి జరుగుతుంది. ఆల్రెడీ చేయించాను అత్తయ్య, అందుకే తులసి దర్శనం బ్రహ్మాండంగా అయింది. తులసి దర్శనం ఏంట్రా? నేను గుడికొచ్చిందే నువ్వు దీపాలు వెలిగించేటప్పుడు నేను చూద్దామని. ఆ దర్శనమే నాకు దక్కింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు లార్డ్ శివ. పోరా. హే, నానమ్మా, ఆ మందులోడు దొరికాడా? మందు తెచ్చావా? ఈ నానమ్మ తలుచుకుంటే సాధించిందేమైనా ఉందా బంగారం? ఇది ఇలా ఇవ్వు. ఉండవే, ఇదిగో. దీన్ని బావకి తినిపించాలి, అంతేనా? ఎలా తింటాడు? ఏమని చెప్పి తినిపించాలి? ఏ దేవుడు ప్రసాదం అని చెప్పి తినిపించాలి? కాదే, మందని చెప్పు. నువ్వు నన్ను ప్రేమించే పిచ్చిలో పడే మందు బావా, కళ్ళకు అద్దుకుని తిను అని చెప్పు. అదేంటి నాన్నమ్మ అలా అంటావు? మరి లేకపోతే ఏమని చెప్పాలి? ఎవరి ప్రసాదం ఎలా తినిపించాలి అంటావే? వనభోజనాలు ఉండనే ఉన్నాయి కదా, అప్పుడు దేంట్లో దాంట్లో కలిపేసి తినేలా చేస్తే అయిపోతుంది. అంతేనా? అంతేనే. అయితే ఇంతేనా? తినిపించవే, అంతే. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. తులసి, ఇప్పుడేం చేస్తావే? ఇంక నా బావని నీ వైపు ఎలా లాక్కుంటావో చూస్తాగా. నీతో కర్చీఫ్ చెప్పిస్తా, నేను నా బావ మీద కర్చీఫ్ వేస్తా. అంతే, ఫినిష్. నీకు బావకి చెల్లు, నాకు బావకి చెలిమి. నౌ ఫ్రమ్ ఐ యామ్ లక్ష్మి ఆదిత్య. ఓకే? థ్యాంక్ యూ నానమ్మా. నాకెందుకే ఇవన్నీ? ఇవేవో వాడికి పెట్టు. నా తల్లి, నా తల్లి. ప్రియా, ఎంతసేపు రెడీ అవడం? త్వరగా కానివ్వండి. అయిపోయింది సామయ్య.
మామయ్య వాళ్ళు బయలుదేరే లోపు మేము రెడీ అవుతాం కదా. మావయ్య ఫోన్ చేస్తున్నాడే. అన్నయ్య. అమ్మ ప్రియా, టైం అవుతుంది, మీరు రెడీ అయ్యారా? అయిపోయింది అన్నయ్య, 5 నిమిషాల్లో బయలుదేరుతాం. ఓకే ఓకే, తొందరగా రండి. అలాగే అన్నయ్య. కానీ త్వరగా వెళ్దాం పద. సార్ ఎవరు? సుత్తేయకుండా త్వరగా పంపించే సమయం. ఎవరు? సార్ మీ బావగారు ఈ సంచి ఇచ్చి రమ్మన్నారండి. వస్తాం సార్. అలాగే. ఏముంది ఈ కవర్లో? ప్రియా, బావ నా కోసం ఫుల్ బాటిల్ పంపించాడు. ఏంటి ఇప్పుడు తమరా బాటిల్ అక్కడికి తెచ్చి ఫుల్గా తాగేసి చిందేస్తారా? అసలే ఆ దుర్గమ్మ ఏ సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దీన్ని వంక చేసుకుని రచ్చ చేసినా చేస్తుంది. తర్వాత తేలిగ్గా ఇంట్లో తాగొచ్చు. దాన్ని అక్కడికి తీసుకురాకు సంబయ్య. ఏంటమ్మా ఇది, నోటి దగ్గర ముందు టక్కులు లాగేసావేంటి? అది మన మంచి కోసమేగా చెప్తోంది. పైగా అక్కడికి మంగళాంబ వస్తోంది, ఏదో ఒకటి రెచ్చగొడుతుంది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి మందు బందు, దీన్ని ఇక్కడే వదిలేసి వస్తా. సంబయ్య, మామయ్య అక్కడికి వేరే తెచ్చినా తాగొద్దు. అలాగేలే అమ్మా. తులసి, అన్నయ్య తాగమంటే అలాగే. వద్దు ప్రియా, నువ్వు మనిషికో ధర్మం అన్నట్టు మాట్లాడుకో. ఆటో కృష్ణ హాజరు. వస్తున్నాం. సమయ, ప్రియా వెళ్దాం పదండి. పదండి. మీరెళ్ళండి. అన్నా, నీకివాళ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఆఫరా? ఏంటమ్మా అది? నువ్వు కూర్చుంటున్నావు, నేను ఆటో నడుపుతున్నాను. ఏంటే, నువ్వు ఆటో నడుపుతావా? వద్దు. వద్దమ్మా. సమస్య లేదు. ప్రోత్సహించాల్సిన తల్లిదండ్రులు వెనక్కి లాగితే ఎలా? నేను నడిపించి చూపిస్తాను. సమయ, నువ్వెక్కి కూర్చో. వద్దమ్మా. కూర్చో ప్రియా, రా నువ్వు కూడా కూర్చో. అన్నా, నువ్వు కూడా వెనక్కి కూర్చో. దుర్గా, ఇంకెంతసేపు? టైం అంతా ఇక్కడే అవ్వకూడితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? తొందరగా బయలుదేరండి. వచ్చేస్తున్నామండి, 5 నిమిషాలు. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అబే ఏం లేదు నాన్న. ఏం లేకుండా ఎందుకు నవ్వుకుంటున్నారా? ఏదో జోక్ గుర్తుకొచ్చింది. రేయ్, అక్కడ కూడా ఇలాగే హ్యాపీగా ఉండు.
వచ్చేసామండి. సత్యవతి, అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసావా? చేశాను దుర్గమ్మ. వాటర్ బాటిల్స్ రెడీ చేసావా? బాటిల్స్ ఏం సరిపోతాయి, క్యాన్లే పెట్టించేశాను. అమ్మా, నేను అక్కడికి వెళ్తున్నాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. సరే అమ్మా. అత్తయ్య, నేను బావతో వెళ్తానత్తయ్యా. వెళ్ళవే. వెళ్ళు. నా బంగారు తల్లి. ఏయ్, నువ్వు కూర్చున్నావేంటి? కూర్చోవలసింది నేనే కదా. వాళ్ళతో రాపో. మావయ్య వెళ్ళమన్నాడు, కావాలంటే అడుగు. ఏంటి అడిగేది? మావయ్య వెళ్ళమన్నాడు, పదా. ఏంటి నువ్వు? నేనొస్తే నీకేంటి ఇబ్బంది? నన్ను మంచిగా చూసుకోవాలి, కసురుకోవద్దు, కన్నీళ్లు పెట్టించొద్దు అని మావయ్య ఒట్టు వేయించుకున్నాడు. మర్చిపోయావా బావా? నీ ఫ్లాష్ కట్ స్టోరీ అంటే ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా అత్తయ్యని పిలవమంటావా? ఎందుకే ఇలా నా వెంట పడతావు? బావవి, నీ వెంట పడక ఇంకెవరి వెంట పడమంటావు? అత్తయ్య అని అరవనా? వద్దులే. ఏయ్, చేతులు తీ. తీయి. సరే సరే, మనం కూడా బయలుదేరదాం. పదండి రా. తులసి, చూసుకుని పోనీ. ఏంటి ఆ స్పీడు? మెల్లగా పోనీవే. ఎందుకే నేను వద్దందు తులసి? అమ్మ తులసమ్మ, బండికి ఇన్సూరెన్స్ కూడా లేదమ్మా, స్లోగా వెళ్ళమ్మా. అయ్యో, మెల్లగా పోనీవే తులసి. డోంట్ వరీ మమ్మీ, లేడీ భాష ఇక్కడ, తులసి భాష. మీ 100 సార్లు చెప్పినా నువ్వు ఒక్కసారి కూడా చెప్పినట్టు లేవమ్మా. కొంచెం స్లోగా పోనీ అమ్మా. ఆటో డ్రైవర్ని నాకే చెమటలు పట్టిస్తున్నావు. హే తులసి, నువ్వేంటి ఆటో? వాళ్ళ లెవెలు అంతే బావా. అయిపోయావే ఈరోజు బావ చేతిలో. బావా, లేపు బావా.
అబ్బా లేపు బావా. ఏయ్ లేవచ్చు కదా, నేనేంటి నేను లేపేది? ఏంటి అలా చేసావు? పాపం దెబ్బలేమైనా తగిలాయేమో. అద్దంలో చూసానులే, ఏం కాలేదు ప్రియా. అయినా అదేం పనే నీకు? నేనేం కావాలని పడేలేదు ప్రియా. వాడే నన్ను చూసి ఆటోకి తగిలిపోయి స్కిడ్ అయి పడ్డాడు. ఏవో కబుర్లు చెప్తున్నా, కాస్త నువ్వు మెల్లిగా పోని. అది కావాలనే మనల్ని పడేసింది. అదేం చేయలేదు, బండి స్కిడ్ అయింది, పడింది. నువ్వు మాత్రం దాన్ని తప్పు అనవు. తప్పుంటేనే కదా అనడానికి. చెప్తాను నీ సంగతి. ఏయ్ ఎక్కు. ఆదిత్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? వెనకాల వెంకటలక్ష్మి ఉంది కదా, సరదాగా రౌండ్లేస్తున్నాడేమో. రాత కనవే కూతురా అంటే కోతి మొగుడే అమ్మా అన్నట్టుంది. దాని పొగే పడదు వాడికి. కనబడితేనే కస్సుమనేవాడు సరదాగా రౌండ్స్ వేస్తాడా? రౌండ్స్ బా టచ్ ఫీలు చెప్పలేము. ఏం ఫీలు? అదేదో ఒకట్లే. ఇప్పుడు దాని గురించి నేను నీతో ఎలా చెప్పను? తొందరపడకు, వస్తారులే. అమ్మయ్యా, హడిలిపై చచ్చానే. ఇంకోసారి నువ్వు ఆటో గిటో నడుపుతానంటే నేను మాత్రం రాను. ఇదిగో ప్రియా, నేను స్పీడ్గా రాబట్టే ఇక్కడికి తొందరగా వచ్చాం. లేకపోతేనా భోజనాలు అయిపోయాక వచ్చేవాళ్ళం. లేబర్ అలవాటు, చిల్లర వేషాలు. చూడండి దాని వేషం, ఆటో నడుపుతోంది. ఆటో ఏదో సరదాగా నడుపుంటుందిలే దుర్గా. దానికి అలవాట్లు వేషాలు అనాలా? ఓ అయితే ఒక ఆటో కొనివ్వండి. ఇంటికి స్టేషన్కి షటిల్ నడుపుతుంది సరదాగా. సార్ చెప్పండి సార్.